అగ్నిలింగం అరుణాచలేశ్వర క్షేత్రం. శివయ్య సకుటుంబ సపరివార ఆశీస్సులతో మనందరం బాగుండాలని కోరుకుంటూ అగ్నిలింగేశ్వర అరుణాచలేశ్వరుడి దర్శనం మాకు మహద్భాగ్యం. అరుణాచలేశ్వర దర్శనం మాకు కలిగిందండి. అరుణాచలేశ్వరుడి దీవెనలు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ భూరం భాస్యనలో నీలోద్భర మహర్నాదో హిమాంశు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యాష్టకం నస్యత్కించన విద్యతే విమృత శతాం యస్మాత్ పారస్ విభో తస్మై శ్రీ గురుమూర్తియే నమః. ఇదం శ్రీ దక్షిణామూర్తయే. జగద్గురు ఆదిశంకరాచార్య చెప్పిన దక్షిణామూర్తి స్తోత్రంలో ఒక పాదం ఇది. దీని అర్థం ఏమిటంటే, అంతటా నిండి నిబిడీకృతమైన శివచైతన్యం కంటికి కనపడే విధంగా అష్టమూర్తి తత్వంగా ప్రకాశిస్తుంది అని. ఈ ప్రపంచంలో మనం శివుడిని 8 రూపాల్లో చూడగలమట. ఆయన తత్వమంతా 8 అంకె మీదే నడుస్తుంది. పృథివీ, అపస్తేజో, వాయు, ఆకాశములు, పంచభూతాలు, ఈ 5తో పాటు సూర్యచంద్రులు, జీవుడు, ఈ 8 శివస్వరూపాలు. వీటిని శివస్వరూపాలుగా నిర్ధారణ చేయడం కోసమే ఈ 8 లింగాలు మనకు దర్శనమిస్తున్నాయి. అవి కంచిలో పృథివీలింగము, జంబుకేశ్వరంలో జలలింగము, అరుణాచలంలో అగ్నిలింగము, చిదంబరంలో ఆకాశలింగము, శ్రీకాళహస్తిలో వాయులింగము, కోనార్కులో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, కాట్మాండ్లో యజమానలింగం, అరుణాచలంలో పరమేశ్వరుడు అగ్నిలింగంగా కొలువై ఉన్నాడు. అగ్ని అంటే జ్వాల. మిగిలిన పంచభూత లింగాల మాదిరిగా ఇక్కడ శివుడు అగ్ని రూపంలో దర్శనమివ్వడు. కేవలం రాతిలింగంగానే ఉంటాడు. అరుణాచల పరిసర ప్రాంతాలతో పోలిస్తే ఆలయంలో విపరీతమైన వేడి ఉంటుంది. మనం అక్కడికి వెళ్ళి దర్శనానికి వెళ్తే గర్భగుడిలోకి వెళ్తూనే మనకు వేడి తెలిసిపోతుంది. చాలా వేడిని మనము అనుభవిస్తాం. అది జ్ఞానాగ్ని వల్ల వచ్చే వేడి అంటారు. జ్ఞానాగ్ని ఎవరికి కలుగుతుందో వారి కర్మలు దగ్ధమవుతాయి. దాని వలన మళ్ళీ జన్మించాల్సిన అవసరం లేకుండా పాపాలన్నీ పోతాయి. అందుకే అరుణాచలాన్ని జ్ఞాన స్వరూపమైన అగ్నిలింగం అంటారు. జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన దివ్యక్షేత్రం అరుణాచలం. అరుణాచల క్షేత్ర దర్శనం తర్వాత అరుణాచల క్షేత్రము ముందు తర్వాత అని మనకు చాగంటి వారు చెప్తూ ఉంటారు. మన జీవితాలే మారిపోతాయి. అరుణాచలం తర్వాత మన జీవితం వేరుగా ఉంటుంది. అరుణాచలం వెళ్ళి వచ్చిన తర్వాత మన జీవితం ఒక రకంగా ఉంటుంది. దర్శించుకోకముందు ఒక రకంగా ఉంటుందని మనకు చాగంటి వారి ప్రవచనాల్లో చాలాసార్లు మనం వింటూనే ఉంటాం. ఒక పురాణ కథ ఉంది, అది చెప్తాను. పూర్వం బ్రహ్మ మహావిష్ణువుల్లో ఎవరు గొప్ప అనే దానిపై ఇరువురు కలహించుకున్నారట. సృష్టికర్త అయిన బ్రహ్మ, స్థితి కారకుడైన విష్ణువు శివమాయకు వశం కావటం ఈ కలహానికి కారణమైంది. శివమాయ మోహితులైన వీరిని మాయామేఘం కప్పేసింది. దీంతో ఇరువురి మధ్య అహంకారం ప్రజ్వరిల్లి కలహానికి దారి తీసిందట. నేను సృష్టికర్తను, నేను సృష్టించకుండా ఈ సృష్టి ఎక్కడ నుంచి వచ్చింది అని బ్రహ్మ, నేను స్థితికారకుడను, అన్నీ సవ్యంగా సాగడానికి కారణం కనుక నేనే గొప్ప అని విష్ణువు అనడంతో ఇద్దరి మధ్య ఎడతెగని చర్చకు, వాదోపవాదానికి దారితీసిందట. ఏ మాయ వల్ల వారు కలహానికి దిగారో అది తెలియాలని ఇరువురి మధ్య పరమశివుడు ఒక పెద్ద జ్యోతిర్లింగంగా వెలిశాడట. అనంతరం
బ్రహ్మ విష్ణువులిద్దరిని ఈ జ్యోతిస్తంభం ఆది అంతం తెలుసుకొని రమ్మన్నాడట. వరాహమూర్తి అయి శ్రీ మహావిష్ణువు జ్యోతిర్లింగం ఆదిని తెలుసుకోవటానికి భూమిని తవ్వుకుంటూ పాతాళలోకం దాటి వెళ్ళిపోగా, పైన ఉన్న కొన భాగాన్ని తెలుసుకోవడానికి హంసనెక్కి చతుర్ముఖ బ్రహ్మ ఊర్ధ్వముఖానికి వెళ్ళాడట. అలా కొన్ని వేల దివ్య సంవత్సరములు వారు ప్రయాణం చేశారట. బ్రహ్మకు అలసట రావటంతో ఓ చోట ఆగిపోయాడట. ఆ సమయంలో పైనుంచి పడుతున్న ఒక మొగలి పువ్వును పట్టుకొని అడిగాడట, నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు అని. అప్పుడు ఆ మొగలి పువ్వు, నేను శివుడి తలపై నుండి కింద పడుతున్నా అని సమాధానం ఇచ్చిందంట. ఆ శివలింగం పైభాగం ఇంకెంత దూరం ఉందని ఆ కేత పుష్పాన్ని బ్రహ్మ అడగగా, అందుకు అది సమాధానమిస్తూ, నేను ఇలా పడటం మొదలుపెట్టి కొన్ని వేల దివ్య సంవత్సరములు అయ్యింది అని చెప్పిందట. ఆద్యంతరహితమైన శివలింగాన్ని కనుక్కోలేక మొగలి పువ్వుతో బ్రహ్మ ఈ విధంగా అన్నాడట, శివలింగం పైభాగం నుంచి నేనే నిన్ను తీసుకువచ్చానని శివునికి చెప్పాలి అనడంతో అందుకు ఆ కేతకి పుష్పం అంగీకరించిందట. అప్పుడే అక్కడకు వచ్చిన కామధేనువును కూడా సాక్ష్యం చెప్పాల్సిందిగా బ్రహ్మ కోరాడట. దీంతో ఆ రెండింటినీ తీసుకొని పరమశివుడి వద్దకు చేరాడు బ్రహ్మ. అప్పటికే మాయా మేఘం విడిపోయిన శ్రీ మహావిష్ణువు తాను ఈ లింగం ఆదిని కనుక్కోలేకపోయానని నిజం చెప్పి ఒప్పుకున్నాడట. అయితే అగ్నిలింగం ఆరంభాన్ని తాను చూశానని, అందుకు మొగలి పువ్వు కామధేనువులే సాక్ష్యం అని చెప్పాడట బ్రహ్మ. మొగలి పువ్వు అవునని సమాధానం ఇవ్వగా, కామధేనువు తలతో అవునని, తోకతో కాదు అని సమాధానం ఇచ్చిందట. అందుకు ఆగ్రహించిన పరమశివుడు, నువ్వు భూలోకంలో పూజాధికారులు లేకుండా ఉండువుగాక అని బ్రహ్మను చెప్పించాడట. అసత్యాన్ని పలికిన మొగలి పువ్వును పూజకు పనికిరావని, సగం నిజం సగం అబద్ధం చెప్పిన ఆవు ముఖానికి పూజ లేకుండా కేవలం పృష్ఠభాగానికి మాత్రమే పూజలుంటాయని చెప్పించాడట. ఆనాడు అలా వెలిసిన అగ్నిస్తంభాన్ని బ్రహ్మ ప్రార్థన చేశాడట. మా అహంకారం పోయింది, అసలు పరబ్రహ్మ స్వరూపమేదో ఆద్యంతములు లేనిదేదో తెలిసింది. ఇక్కడ ఇదే స్వరూపంతో వెలిసిన మీరు భూలోకంలో అజ్ఞానాన్ని పోగొట్టేందుకు అరుణాచలంలో అగ్నిలింగం అన్న పేరుతో భక్తులను అనుగ్రహించాలి అని ప్రార్థన చేశాడు. ఆ కారణంతోనే పరమశివుడు అరుణాచలంలో అగ్నిలింగంగా వెలిశాడన్నది పురాణ కథ. అరుణాచలం ఎందరో సిద్ధపురుషులకు ఆలవాలం. దేవతలు కూడా ఎప్పుడూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారట. పర్వతం మొత్తం శివస్వరూపం. అరుణాచలంలో ఒక మినహాయింపు ఉంది. ఆ పర్వతం చుట్టుపక్కల 24 మైళ్ళ దూరం దాని తేజస్సు పడుతుందట. అక్కడ ఏ దీక్ష అవసరం లేదట. అందుకు రమణ మహర్షి జీవితమే ఒక నిదర్శన. మహర్షి జీవితంలో జరిగిన సంఘటన ఉదాహరణగా చెప్తారు. భగవాన్ రమణ మహర్షి అరుణాచలం పర్వతంపై గల విరూపాక్ష గుహలో తెల్లటి కౌపీనం ధరించి ఉన్నాడట. ఆ సమయంలో శంకరగిరి పీఠం నుంచి ఓ పండితుడు వచ్చి, అయ్యా, అన్నీ విడిచిపెట్టేశారు, ఏ బంధనాలు లేవు, అలా తెల్లటి గోచి పెట్టుకొని ఉండటం కన్నా సన్యాసం స్వీకరించి కాషాయ వస్త్రాలు ధరిస్తే బాగుంటుంది. సన్యాసం కాదంటే కాషాయ కౌపీనం ధరిస్తే బాగుంటుంది అది అని సలహా ఇచ్చాడట. అందుకు రమణ మహర్షి ఏ సమాధానం ఇవ్వలేదట. తాను మళ్ళీ వస్తానని, మనసు మార్చుకుంటే చెప్పండి అని ఆ పండితుడు వెళ్ళిపోయాడట. కొద్దిసేపటికి ఓ వృద్ధుడు పుస్తకాల సంచిని అక్కడికి తెచ్చి, నేను స్నానం చేయలేదు, ఈ మూట చూస్తూ ఉండు అంటూ రమణ మహర్షిని చెప్పి వెళ్ళిపోయాడట. రమణ మహర్షి పుస్తకాల మూటను విప్పి చూసిన రమణ మహర్షుల వారికి, ఇప్పుడు ఏనుగు చూడు, ఇటు చూస్తే అందులో పైనున్న పుస్తకాన్ని తెరిచి